వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. మూడుచిట్లపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కొల్తూరు గ్రామంలో స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమ విశేషాలను ఒకసారి తెలుసుకుందాం. వివేకానందని 163వ జయంతి సందర్భంగా అందరికీ కొల్తూరు గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులకు, అందరి యువజన సంఘాలకు, ప్రతి ఒక్క నాయకునికి హృదయపూర్వక శుభానందాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ కన్నుల పండుగగా జరుపుతున్నారు. కాబట్టి ఆ వివేకానంద యొక్క వాళ్ళ యొక్క సంఘానికి, వారి యొక్క అధ్యక్షునికి, వాళ్ళ యొక్క బాడీకి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమాన్ని అందరి నాయకులకు అనుసరించి వివేకానందని యొక్క ఆలోచనలు, వివేకానందని యొక్క సిద్ధాంతాలు ఏ రకంగా ఉన్నాయో, ప్రజలకు ఏ రకంగా తీసుకుపోవాలనో, కలిసిమెలిసి ఉండాలనే ఒక సహృదయంతో అందరి నాయకులను కలుపుకొని ఊరు గ్రామాభివృద్ధి కూడా ఈ వివేకానంద యూత్ అనేది మంచి ఆలోచన, మంచి సూచనలు కూడా చేస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా పరిగణన తీసుకొని వచ్చే సంవత్సరం కూడా వివేకానందని జయంతి అంగరంగ వైభవంగా కొల్తూరు కన్నుల పండుగ జరిపించి అందరి యొక్క సహకారం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వివేకానంద యూత్కు మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడు వివేకానంద చేసిన ఒక సిద్ధాంతాలు, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క పోరాట పటిమ ఏ రకంగా పోతుంది, యువజన సంఘాలు ఏ రకంగా ఉండాలి, గ్రామాభివృద్ధికి ఏ రకంగా తోడ్పాటు కావాలి, ఒక సలహాలు సూచనలు ఏ రకంగా చేయాలి, ఈ యొక్క ఆయన ఆలోచన అడుగుజాడుగులో నడుస్తున్నందుకు వారికి, వారి యొక్క సంఘానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ జై వివేకానందన్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు వివేకానంద యూత్ ఆధ్వర్యంలో, కొల్తూరు గ్రామ ఆధ్వర్యంలో, శాఖ ఆధ్వర్యంలో 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. వారికి, ఆ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ యువతను, భవిష్యత్తు తరాలకు ఒక గమ్యాన్ని చేరుకునే విధంగా ఆ వివేకానందుడు స్ఫూర్తినిచ్చే ఎన్నో స్ఫూర్తిదాయకమైన అంశాలను ప్రపంచానికి తెలియజేసిన మహానీయుడు మన వివేకానందుడు. ఆ వివేకానందుని జయంతి సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే: ఎప్పుడు మనలో ఉన్న నిగూఢమైన శక్తులను మేల్కొల్పి ప్రపంచానికి మార్గనిర్దేశకం చేయాలని, ఆ వివేకానందుడు చెప్పిన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మనమందరం ముందుకు కదలాలని కోరుకుంటూ జై వివేకానంద. స్వామి వివేకానంద గారు యువతను నిద్రలేపారు. ఇప్పుడున్న నాయకులు యువతను నడిపిస్తున్నారా లేక నిద్రపుచ్చుతున్నారా? నడిపిస్తున్నారు. ముందుగా మా గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడికి చాలా మంది వచ్చారు. ప్రతి ఒక్కరూ వచ్చినందుకు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. వివేకానంద జయంతి 163 సందర్భంగా నాయకులు మేమందరము పట్టుదలతో యువతిని మేల్క లేపాలి. వాళ్ళకి ప్రతి ఒక్కటి చదువు అనేది ఏదనేది తెలివి వాళ్ళు తెచ్చుకోవాలి అవన్నీ చెప్పారు. కాబట్టి మేము కూడా మా ఊరు నుంచి మా లీడర్లు అందరూ కలిసి యువకుల్ని అదే ఈ పాఠశాలలు కానీ ఏవి కానీ అన్ని అభివృద్ధి బాటలో వివేకానంద చెప్పినట్టు పాఠశాల అభివృద్ధి పదంలో అందరు నడుపుతున్నారు. ఈ సందర్భంగా యువతులు అందరూ కూడా మంచి అవగాహనతో ఉన్నారు. కాబట్టి ఈరోజు అందరం కలిసి మంచిగా ఈ సందర్భంగా మంచిగా చేసుకున్నామని నేను కోరుతున్నాను. సార్, ఇప్పుడున్న యువత ముఖ్యంగా సోషల్ మీడియాకు బానిస అయింది. వారిని సమాజ సేవకు తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? స్వామి వివేకానంద గారి 163వ జయంతి సందర్భంగా ఈరోజు కొల్తూరు గ్రామంలో స్వామి వివేకానంద గారికి పూలమాలలు వేసి గ్రామస్తులందరూ నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడున్న యువత మత్తు పదార్థానికి బానిస కాకుండా సమాజమే లక్ష్యంగా
అందరూ మేల్కొని స్వామి వివేకానంద గారి బాటలు ఆయన వివరించినటువంటి ఆయన బోధించినటువంటి సూక్తులు పాటిస్తూ ఆ, సమాజాన్ని మేల్కొల్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా భావిస్తున్నా. ఆయన అడుగుజాడల్లో నడిస్తే సమాజం ఎంతో కొంత ఆ, మేల్కొని నేటి తరానికి ఆయన బోధించినటువంటి ఆయన చెప్పినటువంటి ఆ, మంచి సలహాలు సూచనలు ఆ, పాటిస్తూ అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరగా యువతకు మీరు ఇచ్చే సందేశం. ఈరోజు కొల్తూరు గ్రామంలో ఉన్నటువంటి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన 163వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది వివేకానంద యువజన సంఘం తరపున. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వైస్ ఎంపీపీ గారు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఇతర ప్రముఖులు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, అలాగే మాజీ వార్డు సభ్యులు ధర దేవేంద్రరావు గారు, అందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వివేకానందుడు ఇచ్చినటువంటి పిలుపు యువకులు భారతదేశానికి యువతనే ముఖ్యం. యువకులు మీ రక్తం ఇవ్వండినే యువత ఏ విధంగా అయితే ముందరికి వస్తే భారతదేశం ముందుకు తీసుకెళ్తా ఆయన యొక్క సూక్తులు, ఆయన పయనించిన మార్గము మనందరికీ ఆచరణీయం కాబట్టి ఆయన మార్గంలో నడిచి భారతదేశాన్ని మున్ముందుకు తీసుకెళ్ళి ప్రపంచ గురువుగా భారతదేశాన్ని నిలపడమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. 1863వ సంవత్సరము జనవరి 12న స్వామి వివేకానంద గారు జన్మించారు. వారు శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యరికంతో ఆధ్యాత్మిక చింతన భావంతో గొప్ప దేశభక్తులుగా వారు అపారమైన మేధస్సుతో యువతను నిద్రలేపారు. అలాంటి యువత స్వామి వివేకానంద వారిని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో తద్వారా దేశ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని ఇక్కడ పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. కెమెరామెన్ కొలిచలమ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.